ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. యేసు ప్రభువారు శిలువ మీద పలికిన 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. సమాప్తమైనది. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. క్రికెట్ ఆడుతున్నటువంటి సందర్భంలో చివరిగా మనము 6 కొట్టాలి. ఒకే ఒక బాల్ ఉందనుకోండి, ఆ ఒక్క బాల్లో 6 రన్స్ కొట్టాలనుకున్నప్పుడు 6 కొట్టినప్పుడు ఆ 6 కొట్టినటువంటి బ్యాట్స్మెన్ కానివ్వండి, ఆ ఆడిటోరియంలో ఉన్నటువంటి వారు సైలెంట్గా ఉంటారా? వారు చేసేటటువంటి గోల భయంకరంగా ఉంటుంది. వారు సెలబ్రేట్ చేసేటటువంటి విధానం. యేసు ప్రభు వారు శిలువ మీద పలికినటువంటి 6వ మాట ఏంటో తెలుసా? ఇది విజయపు కేక. గ్రీక్లో దీన్ని టెట్లస్ స్టైల్ అన్నారు. యేసు ప్రభు వారు ఏ కేక వేశారో తెలుసా? సమాప్తమైనదని విజయపు కేక. తండ్రి, కుమారుడిగా నీవు నన్ను భూమి మీదకి ఒక ఉద్దేశము కొరకై, ఒక పని కొరకై పంపించావు. నీవిచ్చినటువంటి బాధ్యతను, పనిని నమ్మకముగా నెరవేర్తించి నీ నామానికి మహిమ తీసుకొని వచ్చాను ప్రభువా. నీవు నాకు ఇచ్చిన పనిని నెరవేర్చాను అని చెప్పి యేసు ప్రభు వారు విజయపు కేకను వేశారండి. కార్య ఆరంభము కన్నా కార్య అంతము చాలా ఆశీర్వాదకరంగా ఉండాలి. యేసు ప్రభు వారు చెప్పినటువంటి 6వ మాట ఏంటి అంటే, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని నెరవేర్చాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. దేవుడు మనందరికీ కూడా ఒక పని ఇచ్చి ఉన్నాడు. ఒకరోజు మనం చెప్పాలి, చనిపోయినప్పుడు మన సమాధి మీద రాయడం కాదండి, బ్రతికున్నప్పుడు మంచి పోరాటం పోరాడానయ్యా. దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో, దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాలని, దేవుడు నాకు ఇచ్చిన తలంతులని నేను దేవుని కోసం ఉపయోగించాను. 6వ మాటలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గూఢమైన సత్యం ఏంటి అంటే, యేసు ప్రభువు ఆయన విజయపు కేకను వేశాడు. నేను సమాప్తము చేశాను తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని. మీ పైన నా పైన ఒక బాధ్యత ఉంది. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించి ఒకరోజు మనం కూడా చెప్పగలగాలి, ప్రభువా నీ కొరకు మంచి పోరాటం పోరాడాను ప్రభువా అని. తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నింటిలో మీరు జయమును అనుగ్రహించాలని దేవుని సేవకుడుగా నేను కోరుకుంటా ఉన్నాను. ప్రభువా మీరు మాకు ఇచ్చిన పనిని నెరవేర్చడానికి సహాయం చేయండి ప్రభువా అని మీరు ప్రార్థన చేయగలిగితే ప్రభు తప్పక మీకు సహాయం చేస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటినీ జయప్రదము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.